ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న దేవర మూవీ నుంచి రెండో పాట చుట్టమల్లె విడుదలయ్యాక క్రేజ్ అమాంతం పెరిగింది. నందమూరి ఫ్యాన్స్ కి కావాల్సిన రొమాంటిక్ సాంగ్ దొరికేయటంతో పండుగ చేసుకుంటున్నారు. ఇప్పటికే ఈ పాట 50 మిలియన్స్ కి చేరుకుంది. ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో ఓపెన్ చేసినా ఈ పాట షార్ట్స్ బాగా వైరల్ అవుతున్నాయి. తారక్ జాన్వీ కెమిస్ట్రీ సూపర్ అంటూ ప్రేక్షకులు మాట్లాడుకుంటున్నారు. ముఖ్యంగా తారక్ మేక్ ఓవర్ కు అందరూ ఫిదా అయ్యారు. దాంతో దేవర మూవీ నెక్స్ట్ అప్డేట్ మీద ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫోకస్ పెట్టారు. ఇక వచ్చే నెలలోనే సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్స్ స్పీడ్ పెంచాలని భావిస్తుంది. అందుకే వరుసగా దేవర మూవీ నుండి అప్డేట్స్ ఇవ్వాలని చూస్తున్నారట. దీంట్లో భాగంగా ఆగస్టు చివరి వారంలో దేవర 3వ పాటను విడుదల చేయబోతున్నట్టుగా సమాచారం. ఇది పక్కా మా సాంగ్ అని తెలుస్తుంది. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో ఈ సాంగ్ తెరకెక్కిందని సమాచారం. ఇందులో ఎన్టీఆర్ అలాగే జాన్వీ కపూర్ మాస్ స్టెప్పులు ఉంటాయని తెలుస్తుంది. దేవర మూవీ నుండి వచ్చిన 2 పాటలు అద్భుతమైన హిట్స్ అయ్యాయి. ఫియా సాంగ్ ఎలివేషన్ పాట అయితే, చుట్టమల్లె సాంగ్ మెలోడీ పాటగా వచ్చింది. కానీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి మాస్ పాట కావాలి. ఎందుకంటే ఎన్టీఆర్ కి మాస్ ఫ్యాన్స్ ఎక్కువ ఉంటారు. వాళ్ళ ఆకలి తీర్చేందుకు దేవర మూవీ నుండి ఒక పవర్ఫుల్ మాస్ సాంగ్ ని విడుదల చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. సంగీత దర్శకుడు అనిరుద్ అద్భుతమైన మాస్ సాంగ్ ఇచ్చినట్టుగా సమాచారం. ఈ పాటలో ఎన్టీఆర్ స్టెప్పులు అదరగొట్టేశాడని ఫిలిం నగర్ నుండి వార్తలు వస్తున్నాయి. త్వరలోనే 3వ పాటకి సంబంధించిన అఫీషియల్ ప్రకటన కూడా రానుంది. ఇప్పటికే భారీ అంచనాలు నెలకొని ఉన్న దేవర 3వ సాంగ్ వచ్చి హిట్ అయితే మాత్రం మరిన్ని అంచనాలు పెరిగిపోతాయి సినిమా పైన. ఇప్పటికే ఈ మూవీ టీజర్తో సహా తొలి 2 పాటలు ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకున్నాయి. రెండో పాట విడుదలతో ఈ సినిమాపై మరింత ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి. ఇక దేవర సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని ఎదురు చూస్తున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. కొరటాల శివ డైరెక్షన్లో ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ సినిమా చేశారు. జనతా గ్యారేజ్ సినిమా సూపర్ హిట్ను సొంతం చేసుకుంది. ఇక వీరిద్దరి కాంబినేషన్లో వచ్చే సినిమా దేవర సూపర్ హిట్ని సొంతం చేసుకుంటుందని ఫ్యాన్స్ నమ్మకంగా ఉన్నారు. తాజాగా ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన చుట్టమల్లె సాంగ్ విపరీతమైన క్రేజ్ను సొంతం చేసుకుంది. పాటను రిలీజ్ చేసిన చిత్ర బృందం 24 గంటల్లోనే రికార్డును సృష్టించింది. ఈ పాటను రామజోగయ్య శాస్త్రి గీత రచయితగా, అనిరుద్ సంగీత దర్శకత్వంలో సూపర్ హిట్ను సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా మొదటి సాంగ్ కూడా ఓ రేంజ్లో దూసుకుపోతుంది. ఈ నేపథ్యంలో దేవర నుంచి రిలీజ్ అయిన చుట్టమల్లె సాంగ్ లిరిక్స్ అదిరిపోయాని లిరిసిస్ట్ రామజోగయ్య శాస్త్రిని నెటిజన్స్ అభినందిస్తున్నారు. సరస్వతి పుత్ర రామజోగయ్య శాస్త్రి గారు అని ఓ నెటిజన్ కామెంట్ ఇవ్వడంతో ఆయన స్పందించారు. కిక్కుర కిక్కు మీ ప్రేమ నా నెక్స్ట్ సాంగ్కి ఎనర్జీ ఆయుధ పూజ సాంగ్కు ఇంతకు మించి సెలబ్రేట్ చేసుకుందామని రాబోయే సాంగ్పై హైప్ పెంచారు. దాంతో 3వ పాట ఆయుధ పూజ నేపథ్యంలో వస్తుందని తెలుస్తుంది. తాజాగా చుట్టమల్లె పాటకు సంబంధించిన BTS బిహైండ్ ద సీన్స్ వీడియోను జాన్వీ షేర్ చేయగా అది వైరల్గా మారింది. నెటిజన్లతో పాటు పలువురు ప్రముఖులు ఈ వీడియోకు ఆసక్తికర కామెంట్స్ చేస్తున్నారు. జాన్వీ స్నేహితుడు మహారాష్ట్ర మాజీ సీఎం సుశీల్ కుమార్ షిండే మనవడు శిఖర్ పహాడియా చేసిన కామెంట్ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. వీడియోను లైక్ చేసిన శిఖర్ వావ్ ఎవరి దేవత అని కామెంట్ పెట్టారు. నెటిజన్లు కూడా ఈ వీడియోపై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. మరోవైపు ఈ పాట యూట్యూబ్లోనూ రికార్డు క్రియేట్ చేసింది. విడుదలైన కొద్దిసేపటికే ట్రెండింగ్లోకి వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు యూట్యూబ్ ట్రెండింగ్లో నెంబర్ 1లో కొనసాగుతుంది. 45 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయని తెలుపుతూ చిత్ర బృందం తాజాగా ఓ పోస్టర్ని విడుదల చేసింది. ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్గా దేవర తెరకెక్కుతుంది. 2 పార్ట్స్గా అలరించనున్న ఈ చిత్రం మొదటి భాగం సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రచారంలో భాగంగా మూవీ యూనిట్ పాటలను విడుదల చేస్తున్నారు. దేవర సినిమాపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.